హలో అండి. నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా అవుతారనేది కొన్ని వార్తలనేవి వచ్చినాయండి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. నారా లోకేష్ గారు వచ్చేసి ముఖ్యమంత్రిగా అవుతారని చెప్పి కొన్ని మీడియాలో అనేది వార్తలు అనేది రావడం అనేది జరిగింది. నా అభిప్రాయం వచ్చేసి ఈ టైంలో వచ్చేసి తను ముఖ్యమంత్రి అవడం అనేది చాలా డేంజర్. ఎందుకు అంటే కూటమి గవర్నమెంట్ మీద అంత సానుకూలత అనేది లేదు జనరల్గా అయితే నా అభిప్రాయం వచ్చేసి. ఇంకొకటి బేసికల్గా ఏంటంటే నారా లోకేష్ గారు ఇంకా ప్రూవ్ చేసుకోలేదు నా అభిప్రాయం. ఎందుకంటే తనకి సొంతంగా చరిష్మా లేదు, దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. తను ఇప్పుడు ఒకవేళ సీఎం అయినా కానీ 2029 తన ఫేస్తో పోతే అన్ని ఓట్లు పడతాయా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకు అంటే ఇద్దరు చరిష్మాటిక్ లీడర్స్ ఉన్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇంకోవైపు వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరిని తట్టుకొని తిను అధికారంలోకి తీసుకురాగలడా అదొకటి క్వశ్చన్ మార్క్. ఎందుకు అంటే ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది నారా లోకేష్ గారికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఓటింగ్ అనేది అదే నారా లోకేష్ గారు ఇప్పుడు చేసారు అనుకోండి, ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చాలా వరకు కొంతమంది ఓల్డర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు గారికి సింపతైజర్స్ ఉంటారు. వాళ్ళు ఆ ఓట్స్ అనేది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి వేస్తారు. ఆ ఓట్ని ట్రాన్స్ఫర్ చేయగలరు, అదొక ప్రాబ్లం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్నంత కాలము నారా లోకేష్ గారికి అంత స్పేస్ రాదు జనరల్కి అయితే. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారితో ఎగ్జాంపుల్, ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత కాలం కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్పేస్ రాలేదు. దాని తర్వాత తను ఇండివిజువల్గా ఎదగడం అనేది జరిగింది. అలాంటి స్పేస్ అనేది ఇప్పుడు లేదని జనరల్గా అయితే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా యాక్టివ్గానే ఉన్నారు. ఆ స్పేస్ని కాదని ఇప్పుడు నారా లోకేష్ గారిని యాక్సెప్ట్ చేస్తారా జనాలు? అంటే నేను కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాను. కార్యకర్తలు అయితే 95% అందరూ కూడా నారా లోకేష్ గారిని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. కానీ ఇది పూర్తిగా టర్న్ అవుతుందా ప్రజల్లో అనేది డౌట్, క్వశ్చన్ మార్క్. అది కాలం నిర్ణయిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే దీనిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకుంటారు. సీఎం అయితే అవ్వడం అనేది జరిగింది అనుకోండి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి దీని వ్యతిరేక. ఎందుకంటే జనసేన వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకునే అవకాశం అనేది జనరల్ గా ఉండదు. ఇది ఒక మెయిన్ ప్రాబ్లం అనేది ఇప్పుడు నారా లోకేష్ గారికి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది కాదని చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తారా లేదా అనేది కూడా డౌట్. ఎందుకు అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు ఫేస్ వెళ్తే ఆ ఓటింగ్ వచ్చే అవకాశం ఉంటుందా? నా అభిప్రాయం వచ్చేసి తగ్గే అవకాశం ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకు అంటే తన ఇండివిజువల్ చరిష్మా అనేది ఇంకా రాలేదండి నా అభిప్రాయం. అంటే చాలా మంది ప్రూవ్ చేసుకున్నారు అది ఇది అనొచ్చు, కానీ నా అభిప్రాయం వచ్చేసి ఇండివిజువల్ గా ఇంకా చరిష్మా రాలేదు. ఎక్కువ శాతం ప్రజల్లోనే ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇతను కూడా డైవర్షన్ పాలిటిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టద్దు. ఎందుకంటే తను ఇండివిజువల్గా ఎదగాలనే దాని మీద దృష్టి పెట్టాలి. పవన్ కళ్యాణ్ అయినా కూడా దాని మీదే దృష్టి పెట్టాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొంచెం బెటర్, ఎందుకంటే చరిష్మాటిక్ లీడర్ అనమాట. అంటే ఆల్రెడీ సినిమా ఫేమ్ అనేది ఉండడం వల్ల కొంచెం చరిష్మా కూడా ఉండడం వల్ల తనకు ఓకే. కానీ నారా లోకేష్ కి అంత చరిష్మా లేదండి గ్రౌండ్ లో. ఎందుకు ఆ చరిష్మాని తను పెంచుకోవాలి అనుకుంటే ఏం చేయాలి? ప్రజల్లోకి ఎక్కువ విస్తృతంగా వెళ్ళాలి. ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ లో కొంచెం ప్రూవ్ చేసుకుంటున్నాడు ఆయన, ఇప్పుడు అన్ని కూడా నేర్చుకుంటున్నాడు. అది కాకుండా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళినప్పుడే ఆ చరిష్మా అనేది వస్తుందని నా అభిప్రాయం. ఎందుకు అంటే తను పాదయాత్ర చేసినాడు. పాదయాత్ర చేసినప్పుడు కొంచెం ఎలివేషన్ వచ్చింది. ఆ ఎలివేషన్ అనేది సస్టైన్ అవ్వాలి అంటే ఎక్కువ శాతం ప్రజల్లో ఉండాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉందని నారా లోకేష్ గారు. ఎందుకు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువగా రావడానికి కారణం ఏమైందంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారిని యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ కారణాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ శాతం గ్రౌండ్ లో తిరుగుతుంటారు. ఆ తిరగడం వల్ల చాలా మంది నాయకులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండడం అడ్వాంటేజ్ అయింది అనమాట చంద్రబాబు నాయుడు గారికి ఏది పార్టీని తీసుకున్నప్పుడు. అలాంటి అడ్వాంటేజ్ ప్రజల్లోకి చొచ్చుపోయేటట్టు ఉండాలి అంటే వీళ్ళిద్దరు ఫేస్ ముందు నువ్వు తట్టుకునే కెపాసిటీ ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇంకోటి కూడా ఎందుకు అంటే వీళ్ళిద్దరు వచ్చేసి ఒక చరిష్మాటిక్ లీడర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారైనా, వాళ్ళిద్దరిని తట్టుకొని నిలబడగలడా? అది కష్టం. ఎందుకు అంటే చాలా ఓట్ బ్యాంక్ అనేది చాలా డిఫరెన్సియేషన్ వచ్చే అవకాశం ఉంది. తను ఇండివిజువల్ ఇంకా ప్రూవ్ చేసుకోలేదు, ఇంకా ఒక ఇన్మెచ్యూర్ బిహేవియర్ ఎక్కువ ఉంది. ఎందుకంటే రెడ్ బుక్ పాలన ఇలాంటి చేయడం వల్ల తనకి కొంచెం ఇన్మెచ్యూర్ బిహేవియర్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా కూడా రాజకీయాలు ఇంకా
తనకు రాజకీయాలు తెలుసు, తెలియదని నేను అంటలేను, కానీ ఎందుకంటే ఇంకా కూడా బాగా డిసిషన్స్ అనేది ఆశతో తీసుకోవడం తనకి ఇంకా రావట్లేదు. అదొక ప్రాబ్లమేటిక్ అనేది నారా లోకేష్ గారు ఉంది. ఎందుకంటే తను గమనిస్తున్నప్పుడు నాకు అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే తన స్పీచెస్ లో కూడా ఒక వ్యక్తిగత కార్యక్రమం అనేది ఇప్పుడు జరుగుతుంది, కొంచెం జరుగుతుంది. దాన్ని ఇంకా కూడా ఎన్హాన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఇంకోటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ కూడా ఇంకా గెయిన్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడిప్పుడే కదా వచ్చింది, ఒక 10 years అయినట్టుంది అంతే. ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలి. అదొకటి కూడా. అన్ని శాఖల్లో కూడా ఇప్పుడు నారా లోకేష్ గారే మొత్తం కూడా చేస్తున్నారు కాబట్టి అది ప్రాబ్లమేటిక్ అనేది ఉండదు. ఎందుకంటే ప్రజల్లో సొంత ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇంకా నారా లోకేష్ గారికి రాలేదు నా అభిప్రాయం వచ్చి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్టేచర్ ముందు నారా లోకేష్ గారు స్టేచర్ అనేది చాలా తక్కువ ఉంటుంది జనరల్ గా. అదే చంద్రబాబు నాయుడు గారు కొంచెం స్టేచర్ ఉంటుంది. అదే నారా లోకేష్ మాట్లాడితే కొంచెం జనాలు అంతగా వినకపోవచ్చు. ఇదొక ప్రాబిలిటీస్ అనేవి ఉన్నాయి. ఓవరాల్ గా వచ్చేసి నారా లోకేష్ గారు వచ్చేసి ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే తను ప్రజల్లోకి ఇంకొంచెం చుచ్చుకుపోవాల్సిన అవసరం ఉంది. తనకి ప్రజల్లోనే ఒక చరిష్మా రావాలి, యూత్ లో తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తను నమ్మాలి జనరల్ గా జనం. అప్పుడు తను ముఖ్యమంత్రి అయితే అప్పుడు ఒక ఫ్యాక్ట్ లాంగ్ టైం ఉండొచ్చు. ఇప్పుడు తను ముఖ్యమంత్రి అయ్యింది అనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే కొంచెం ఏం చేయాలి, ఇప్పటి నుంచి కూడా తను ప్రమోట్ కావాలి. ప్రమోట్ కావడం అంటే ఇది సభలలో ఉండడం అది కాదు. ప్రజల్లోకి కొంచెం చుచ్చుకుపోయే కార్యక్రమం అనేది ఎక్కువగా చేసినప్పుడే తను ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ ఇలా ఉంటే కష్టమైంది నా అభిప్రాయం. ఎందుకంటే తను అడ్మినిస్ట్రేషన్ లో కొంచెం నేర్చుకుంటున్నాడు. ఇంకా కూడా తనకి డిసిషన్ మేకింగ్ అంత రావట్లేదు నా అభిప్రాయం. అంటే చాలా మంది అనుకోవచ్చు అన్నిట్లో కూడా ఇప్పుడు తనే చూస్తున్నాడు కాబట్టి. కానీ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అనేది తను చూస్తున్నప్పుడే జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి తనే చూసినాడు మొత్తం కూడా. అయినా కానీ ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది అంటే తనకి ఎక్స్పీరియన్స్ లేక జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మైండ్ సెట్ తోనే అలాంటిది అవసరం లేదు నారా లోకేష్ గారు ఇండివిజువల్ గా తను చరిష్మా ఎంచుకోవాలి. అంటే తన ఓన్ థాట్స్ ప్రజల్లోకి వెళ్ళేటట్టు చేయాల్సిన అవసరం. అంటే కింద నుంచి వచ్చిన వాడే లీడర్ అవుతాడండి జనరల్ గా. ఇప్పుడు ఇంకా ఒక బేబీ దగ్గరనే ఉన్నారు నారా లోకేష్ గారు నా అభిప్రాయం. అంటే చాలా మంది అనుకోవచ్చు మెచ్యూర్ అయ్యారు అవి అని అంటారు, కానీ ఇంకొంచెం ఎదగాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే చరిష్మా పెంచుకున్నప్పుడే అండి పార్టీ సస్టైన్డ్ అయిందని నా అభిప్రాయం. ఎందుకు అంటే చరిష్మాటిక్ లీడర్స్ ముందు తట్టుకునే కెపాసిటీ వచ్చినప్పుడే తన ముఖ్యమంత్రి అయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు అయింది అనుకోండి, ఆల్రెడీ వ్యతిరేకత ఎక్కువ ఫామ్ అవుతుంది ఏది గ్రౌండ్ లో జనరల్ గా అయితే. ఎందుకంటే కూటమి గవర్నమెంట్ మీద ఎందుకు సంక్షేమ పథకాలు అనేది ఎక్కువ ఇవ్వట్లేదు, ఎక్కువ ఫెయిల్యూర్స్ జరుగుతుంది. అది కూడా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఈ టైంలో తన్ని ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వ్యతిరేకత పెరిగేందుకు తన లైఫ్ కే డేంజరస్. ఎందుకంటే తను ఫస్ట్ డే ముఖ్యమంత్రి అయినప్పుడు ఓడిపోయింది. ఇద్దరు చరిష్మాటిక్ లీడర్స్ ముందు తను తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది అనేది నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే తను విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి. అంటే గ్రౌండ్ నుంచే నేర్చుకోవాలి. ఏది కూడా పైన మానిటరింగ్ చేసి ఇది కాదు. ఆల్రెడీ ఒక స్టేజ్ అయిపోయింది, ఇప్పుడు మొత్తం కూడా ప్రజల్లోనే తిరగాలి. ఇప్పుడే నీకు ప్రజల్లో ఇంటరాక్షన్ అయినప్పుడే ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం వస్తే ఆటోమేటిక్గా నువ్వే ముఖ్యమంత్రి. అలాంటిది గెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ఇదే అండి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్